హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాపను తీసుకొని వెళ్ళిపోయిన అరవింద, షాక్లో విక్కీ, పద్మావతి. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అరవింద్కైతే పాప పుడుతుంది. నర్స్తో మురళి ఇలా అంటాడు, పుట్టిన పాపని చంపేయాలి అని చెప్తాడు. ఆ మాటలు విని అరవింద షాక్ అవుతుంది. నా భర్త ఇంత కుట్ర పన్నుతున్నాడా? నా ప్రాణం పోయినా సరే నా బిడ్డ ప్రాణాలను కాపాడుకుంటాను అని చెప్పి అరవింద అక్కడి నుంచి తప్పించుకుంటూ ఉంటుంది, పారిపోతూ ఉంటుంది. ఇంకా అరవిందాన్ని చూడడానికి విక్కీ అయితే వస్తాడు. విక్కీ లోపలికి వస్తుండగా పద్మావతి ఎదురు వెళ్ళి, సరే వదిన పాప ఇద్దరు కనిపించట్లేదు అని చెప్తుంది. వాట్, కనిపించకపోవడం ఏంటి? అక్క ఇంత అర్జెంట్గా ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళి చూద్దాం పదా అని విక్కీ అంటాడు. ఇంకా విక్కీ ఒకవైపు, పద్మావతి ఒకవైపు అరవిందని వెతుకుతూ ఉంటారు. అరవింద మాత్రం మురళికి దొరకకుండా పారిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీని చూస్తుంది. విక్కీ అని పిలుచుకుంటూ విక్కీ దగ్గర వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడు అక్కడి నుంచి మురళి వస్తాడు. దీంతో అరవింద పాపను తీసుకుని పారిపోతూ ఉంటుంది. ఒక దగ్గర దాక్కుంటుంది. నా ప్రాణం పోయినా పర్లేదు, నేను మాత్రం దక్కించుకుంటాను, నీ ప్రాణాలు ఏం కానివ్వను అని అరవింద పాపతో అంటూ ఉంటుంది. మరోవైపు విక్కీ, పద్మావతి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. సార్ వదిన కనిపించారా అని అడుగుతుంది పద్మావతి. లేదు పద్మావతి, అక్క ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో నాకు అర్థం కావట్లేదు అని విక్కీ టెన్షన్ పడుతూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.